హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీరు చూస్తున్న స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. సంవత్సరం మొత్తానికి అతిపెద్ద సేల్ అయితే రాబోతుంది. అదే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. ఈ సేల్స్ అయితే సెప్టెంబర్ 27 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. బట్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అయితే 26th మిడ్ నైట్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అమెజాన్ లో వచ్చేసి ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఫ్లిప్కార్ట్ లో హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద అయితే ఆఫర్స్ ఉండబోతున్నాయి. ఈ కార్డ్సే కాదు, వేరే బ్యాంక్ కార్డ్స్ కూడా ఆఫర్స్ అయితే ఉంటాయి. బట్ ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద అయితే చాలా డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. ఈ సేల్స్ కోసం అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. ఇయర్ మొత్తం వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ ని అన్నిటినీ కూడా ఈ సేల్స్ లో ప్రోడక్ట్స్ కొనడానికి అయితే యూజ్ చేస్తారు. ఇంత పెద్ద సేల్ లో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. మరి అన్ని మొబైల్స్ లోంచి మీరైతే ఏ మొబైల్స్ కొనాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు. మరి మీ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేనైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే చాలా రీసెర్చ్ చేసి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి మీరు కూడా కొంచెం సపోర్ట్ చూపించి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. మీరు కనుక ఐఫోన్స్ కానీ శాంసంగ్ ఎస్ సిరీస్ లో కానీ మొబైల్స్ కానీ చూస్తే మీరు ప్రైమ్ మెంబర్షిప్ అండ్ ప్లస్ మెంబర్షిప్ ఉంటేనే అవి వీలవుతుంది. ఎందుకంటే 26 నైట్ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. మీరు 27th రోజును చూద్దాం అనుకుంటే మీరు చూస్తున్న ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అన్న అవ్వచ్చు, లేదా ప్రైస్ అన్న ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి మీ దగ్గర ప్లస్ మెంబర్షిప్ ఆర్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే మంచిది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకొని రెడీగా ఉంచుకోండి. వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ప్రైమ్ మెంబర్షిప్ అయితే 1 month ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తారు. సో దాన్ని తీసుకొని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కార్డ్ డీటెయిల్స్ అండ్ డెలివరీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ముందే సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రోడక్ట్స్ అయితే ఇలా అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్ ప్రైజెస్ అన్ని కూడా అన్ని రకాల ఆఫర్స్ డిస్కౌంట్ తీసేస్తే అయితే వస్తాయి. ఒక 1000 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. బట్ ప్రైజెస్ అయితే ఇంచుమించు ఇంతే ఉంటాయి. సో కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బేసిక్ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అందరూ అఫోర్డ్ చేయగల ప్రైస్. ఈ కేటగిరీలో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో G45 5G మొబైల్. దీనిలో స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రొసెసర్ ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ లెదర్ బ్యాగ్ తో వస్తుంది. 10,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. బట్ సేల్ లో 9,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకా మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి ఇన్ఫినిక్స్ హాట్ 50 5G మొబైల్. దీనిలో 6.7 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. జనరల్ గా 11,000 రూపాయలకి అయితే సేల్ చేశారు. బట్ సేల్ లో 9,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ కేటగిరీలో లాస్ట్ మొబైల్ వచ్చేసి వివో T3 లైట్. పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ మొబైల్ చూస్ చేసుకోండి. ఎందుకంటే డైమెన్సిటీ 6300 ప్రొసెసర్ తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ IP64 రేటింగ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ 10,000 నుండి 20,000 కేటగిరీలో మొబైల్స్ వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుండి నార్జో 70 Pro. ఇది ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్. డైమెన్సిటీ 7050 ప్రొసెసర్ తో వస్తుంది. సోనీ IMX 890 ఫ్లాగ్షిప్ కెమెరా లెన్స్ తో అయితే వస్తుంది. OS సపోర్ట్ కూడా ఉంది. దీని అయితే సేల్ లో మీరు 15,000 రూపాయలకి అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ కూడా రియల్మీ బ్రాండ్ ఉండే, కాకపోతే ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్. అదే రియల్మీ నార్జో 70 టర్బో. దీనిలో ప్రొసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 7300 ప్రొసెసర్. చాలా పవర్ఫుల్ ప్రొసెసర్. ఇది రీసెంట్ గానే లాంచ్ అయింది. 17,000 రూపాయలకి అయితే సేల్ లో వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ G9s. మీకు తెలిసిందే ఐక్యూ మొబైల్స్ అన్ని కూడా గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్. చాలా పవర్ఫుల్ ప్రొసెసర్ తో వస్తాయి. దీనిలో డైమెన్సిటీ 7300 ప్రొసెసర్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్ తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్. 18,000 రూపాయలకి అయితే సేల్ లో దొరుకుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో బ్రాండ్ నుండి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. OLED కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సోనీ LYT 700 లెన్స్ తో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్ కి IP68 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సేల్ లో అయితే 20,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్. అదే పోకో H6 Pro. దీనిలో డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఉంది. చాలా పవర్ఫుల్ ప్రొసెసర్. ఇది 1.5K AMOLED డిస్ప్లే ఉంది. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 20,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆఫర్స్ అన్ని కలిపి. ఈ సెగ్మెంట్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి ఒక యూనిక్ మొబైల్. అదే నథింగ్ ఫోన్ 2A. దీనిలో డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఉంది. బ్యాక్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ తో వస్తుంది. రెగ్యులర్ గా 24,000 రూపాయలకి అయితే సేల్ చేస్తారు. ఈ సేల్ లో ఆఫర్స్ అన్ని కలిపి 20,000 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ 20 నుంచి 30 వేల సెగ్మెంట్ లో మొబైల్స్ ని చూసుకుంటే వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వన్ ప్లస్ 11R మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ కొనే ముందు ఒక మాట అయితే చెప్తా, ఈ మొబైల్ అయితే నేను పర్సనల్ గా అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే వన్ ప్లస్ మొబైల్స్ లో చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఇది వరకు గ్రీన్ లైట్ ఇష్యూస్ వస్తే రీసెంట్ గా మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి. గ్రీన్ లైట్ ఇష్యూస్ కి కంపెనీ అయితే ఫ్రీగా అయితే రిప్లేస్మెంట్ చేసింది, ఏ బాడీ డ్యామేజ్ లేకపోతే. బట్ మదర్ బోర్డ్స్ కి అయితే ఓన్లీ 30% డిస్కౌంట్, మిగిలిన డబ్బులన్నీ కూడా మనమే పెట్టుకోవాలి. మదర్ బోర్డ్ చాలా ప్రైస్ అయితే ఉంటుంది. 30% డిస్కౌంట్ ఇచ్చినా కూడా మదర్ బోర్డ్ కొనే అమౌంట్ తోటి ఒక మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. సో నేనైతే పర్సనల్ గా అస్సలు రికమెండ్ చేయట్లేదు వన్ ప్లస్ మొబైల్స్ ని. బట్ ఏం చేస్తాను చెప్పండి, వన్ ప్లస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసం అయితే మన లిస్ట్ లో వన్ ప్లస్ మొబైల్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. వన్ ప్లస్ 11R రెగ్యులర్ గా 27 రూపాయలకి అయితే సేల్ చేస్తారు. బట్ ఈ సేల్ లో 20 నుంచి 22 వేలకు అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50. దీనిలో IP68 రేటింగ్ ఉంది అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ తో వస్తుంది. అంటే ఈ మొబైల్ ఎటువంటి వెదర్ కండిషన్స్ లో అయినా సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ CE4 స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ OIS కెమెరా అండ్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక ఆల్రౌండర్ మొబైల్, అదే iQOO Neo 9 Pro. ఈ మొబైల్ అయితే నేను పర్సనల్ గా నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశాను. చాలా పవర్ఫుల్ ప్రొసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రొసెసర్, గేమింగ్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకో మొబైల్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 7. చాలా మందికి పిక్సెల్ మొబైల్స్ కొనాలనుకుంటారు, బట్ చాలా ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఈ సేల్ లో చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది. పిక్సెల్ 7 ఓల్డ్ మొబైల్. గూగుల్ మొబైల్స్ లో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ టైమ్ టు టైమ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ అయితే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ 4. ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్, చాలా మంచి ఫీచర్స్ తో వస్తుంది. 7 Gen 3 ప్రొసెసర్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక గేమింగ్ సెంట్రిక్ మొబైల్, అదే పోకో F6 మొబైల్. ఈ మొబైల్ అయితే జనరల్ గా ఈ 32-33 వేలకి అయితే సేల్ చేశారు. ఈ సేల్ లో 24,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT60 మొబైల్. దీనిలో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అయితే డిస్ప్లే వస్తుంది. 5500 mAh బ్యాటరీ అండ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9s Pro 5G మొబైల్. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్ తో వస్తుంది. 120Hz కర్వ్డ్ డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్, IP64 రేటింగ్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ సెగ్మెంట్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 Pro. 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, IP68 రేటింగ్ అయితే ఉంది. అండ్ ఈ సెగ్మెంట్ లో 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న మొబైల్ ఇది. నెక్స్ట్ 30,000 నుంచి 40,000 రూపాయల సెగ్మెంట్ లో మొబైల్స్ చూసుకుంటే ఫస్ట్ iPhone 13 మొబైల్ ఉంది. 35,000 రూపాయలకి అయితే సేల్ లో రాబోతుంది అండ్ ఆ ప్రైస్ కి బెస్ట్ డీల్ అవుతుంది. ఐఫోన్స్ కొనే ముందు ఒక చిన్న మాట చెప్తాను, తక్కువ ప్రైస్ కి వస్తున్నాయని చెప్పి ఐఫోన్ వాడాలని చెప్పి iPhone 11 అండ్ iPhone 12 అయితే అస్సలు తీసుకోకండి. చాలా ఓల్డ్ మొబైల్స్, వేస్ట్ కూడా. ఎందుకంటే iPhone 11 అయితే 5G మొబైలే కాదు అండ్ iPhone 12 వచ్చేసి LCD డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లే అయితే కాదు. ప్లస్ అప్డేట్స్ కూడా ఆగిపోయాయి వాటిల్లో. సో iPhone 13 అయితే తీసుకోండి, మంచి డీల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2. ప్రెసెంట్ 50,000 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు. బట్ సేల్ లో 35,000 రూపాయలకి అయితే రావచ్చు అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి యూనిక్ మొబైల్ అవుతుంది. ఈ సెగ్మెంట్ లో బెస్ట్ కెమెరా సెంట్రిక్ మొబైల్ ఏదన్నా ఉందంటే వివో V40 Pro. 50,000 రూపాయలకి లాంచ్ చేశారు, బట్ సేల్ లో 40,000 రూపాయలకి వస్తుంది. మీకు తెలిసిందే వివో మొబైల్స్ లో కెమెరా చాలా బాగుంటుంది. సో మీరు కనుక ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలనుకుంటే 40,000 రూపాయల్లో వివో V40 Pro అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఫోల్డింగ్ మొబైల్, అదే మోటో Razr 40 Ultra. 40,000 రూపాయలకి అయితే సేల్ లో వస్తుంది. ఆ ప్రైస్ కి ఫ్లిప్ ఫోన్ అయితే వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ బ్రాండ్ నుంచి OnePlus 12R. రెగ్యులర్ గా 40,000 రూపాయలకి సేల్ చేస్తారు, బట్ ఈ సేల్ లో 35,000 రూపాయలకి వస్తుంది. దీనిలో కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ సెగ్మెంట్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 Ultra. ఈ మొబైల్ లో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. IP68 రేటింగ్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే అయితే. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం 40 నుంచి 50,000 బడ్జెట్ సెగ్మెంట్ లో మొబైల్స్ చూసుకుంటే ఫస్ట్ సామ్సంగ్ S23 మొబైల్ అయితే ఉంది. సామ్సంగ్ లవర్స్ కి ఇది ఒక మంచి డీల్ అవుతుంది. 43,000 రూపాయలకి అయితే సేల్ వస్తుంది అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి డీల్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iPhone 14. సేల్ లో 45,000 రూపాయలకి అయితే వస్తుంది, బట్ నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే iPhone 13 కి iPhone 14 కి ఎక్కువ డిఫరెన్స్ లేదు. మీరు కనుక మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే iPhone 13 తీసుకోండి, లేదా కొంచెం మనీ యాడ్ చేసుకొని iPhone 15 తీసుకోండి. ఇంకా iPhone 15 లో డైనమిక్ ఐలాండ్ అన్న వస్తుంది. నెక్స్ట్ మొబైల్ అయితే ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్తాను. ఆండ్రాయిడ్ మొబైల్స్ కి బీస్ట్ అని కూడా చెప్పొచ్చు.
ఎందుకంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ తో వస్తుంది. అదే iQOO 12 చాలా మంచి మొబైల్, ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తో అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S24. ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ లో ఐఫోన్ ఆర్ సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ లో మొబైల్స్ కొనాలనుకునే వాళ్ళైతే స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, అమెజాన్ ప్రైమ్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అయి ఉండాలి. అండ్ కార్డ్ డీటెయిల్స్ ని అడ్రస్ ని సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ లో సేల్ అయిపోతాయి. సో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ రెడీగా అయితే ఉండండి. ఈ సెగ్మెంట్ లో నెక్స్ట్ మొబైల్స్ వచ్చేసి OnePlus 12 అండ్ Xiaomi 14. ఈ రెండు మొబైల్స్ లో కెమెరా అయితే చాలా బాగుంటుంది. OnePlus అయితే హ్యాజల్ బ్లేడ్ తోటి పార్ట్నర్షిప్ తీసుకుంది, Xiaomi అయితే లైకా తోటి పార్ట్నర్షిప్ తీసుకుంది. సో ఈ రెండు మొబైల్స్ లో పర్ఫార్మెన్సే కాదు, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ అండర్ 50,000 లో ది బెస్ట్ మొబైల్ వచ్చేసి iPhone 15. చాలా మంచి మొబైల్ ఇది. iPhone 16 కొనే వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తాను, iPhone 15 తీసుకోండి. మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే, మనీ ప్రాబ్లం లేదు అనుకుంటే గో ఫర్ iPhone 16, లేదంటే iPhone 15 తీసుకోండి. ఇంకా అబౌవ్ 50,000 ప్రీమియం సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ iPhone 15 ప్లస్ అయితే ఉంటుంది. ఇది 60,000 రూపాయలకి వస్తుంది. లార్జర్ డిస్ప్లే, బిగ్గర్ బ్యాటరీతో ఐఫోన్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి. ఈ ప్రీమియం సెగ్మెంట్ లో మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్స్ కావాలనుకుంటే Pixel 9 అయితే 65,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఇంకో కెమెరా సెంట్రిక్ మొబైల్ వచ్చేసి Vivo X100 Pro, ఇదైతే 75,000 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్లో కెమెరా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాలంటే ఐఫోన్స్ కన్నా కెమెరా అవుట్పుట్ అయితే ఈ మొబైల్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్స్ వచ్చేసి సామ్సంగ్ S23 Ultra అండ్ S24 Ultra. S Pen కావాలనుకునే వాళ్ళైతే ఈ మొబైల్స్ తీసుకోండి. S23 Ultra వచ్చేసి 75,000 రూపాయలకి అండ్ S24 Ultra వచ్చేసి 95,000 రూపాయలకి అయితే సేల్లో రాబోతున్నాయి. అండ్ ఆ ప్రైస్ కి ఇవి మంచి డీల్స్ అవుతాయి. అండ్ ఈ సెగ్మెంట్ లో ఫోల్డింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకైతే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 5 అయితే ఉంది. అది కూడా ఒక మంచి డీల్ అవుతుంది, మంచి ప్రైస్ తో అయితే రాబోతుంది. నెక్స్ట్ ఇంకా iPhone 15 Pro అండ్ 15 Pro Max మొబైల్స్ ఉన్నాయి. మీరు కనుక iPhone 16 Pro అండ్ 16 Pro మొబైల్స్ కొనాలనుకుంటే నేనైతే వద్దు అని చెప్తాను. ఎందుకంటే 15 Pro 15 Pro Max లో అయితే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కెమెరా షట్టర్ బటన్ అండ్ డిస్ప్లే సైజెస్ అండ్ బ్యాటరీస్, మిగిలిన ఫీచర్స్ అన్ని సేమే. ఇంకా యాపిల్ AI కూడా ఈ 15 Pro 15 Pro Max మొబైల్స్ లో అయితే వర్క్ అవుతాయి. సో మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే iPhone 15 Pro 15 Pro Max తీసుకోండి. మనీతో ప్రాబ్లం లేదనుకుంటే గో ఫర్ 16 Pro అండ్ 16 Pro Max. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో రాబోతున్న మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీరు ఏ మొబైల్స్ చూస్ చేసుకుంటారు, లేదా మీకు నచ్చిన వేరే మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.